రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా చిత్తూరు జిల్లా కుప్పం పట్టణంలోని అంబేద్కర్ విగ్రహానికి ప్రభుత్వ విప్ ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్, ఆర్టీసీ వైస్ చైర్మన్ మునిరత్నం పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రపంచంలోనే భారత రాజ్యాంగానికి మంచి గుర్తింపు లభించిందన్నారు. అంబేద్కర్ రూపొందించిన రాజ్యాంగాన్ని దేశంలో ఆమోదించి నేటికి 75 ఏళ్లు పూర్తయిందని గుర్తు చేశారు. ప్రతి పౌరుడు రాజ్యాంగం గురించి తెలుసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మున్సిపల్ అధ్యక్షుడు రాజ్ కుమార్, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసరావు, దళిత నాయకులు, నేతలు తదితరులు పాల్గొన్నారు. అంబేద్కర్ గారిని సందర్భంగా మనస్ఫూర్తిగా స్మరించుకుంటూ మనమందరం కూడా రాజ్యాంగబద్ధంగా నడుచుకుంటూ రాజ్యాంగ విలువల్ని కాపాడుకుంటూ ఈ ప్రజాస్వామ్య దేశంలో ప్రజాస్వామ్య విలువలు కూడా కాపాడే విధంగా ప్రతి ఒక్క పౌరుడు మెలగాలని చెప్పనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అట్లాగే మనం బాధ్యతల గురించి, హక్కుల గురించి మనం మాట్లాడతాం. రాజ్యాంగంలో మనకి ఈ హక్కు ఇచ్చారని చెప్పనేసి, అట్లాగే రాజ్యాంగం మనల్ని బాధ్యతలు కూడా ఇచ్చింది. ఆ బాధ్యతలను కూడా పాటించి నెరవేర్చాల్సిన బాధ్యత ప్రతి పౌరుడి మీద అని చెప్పనేసి తెలియజేసుకుంటూ, దానికి సంబంధించి తెలుగుదేశం పార్టీ ఎప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు రాజ్యాంగ విలువల్ని పాటిస్తూ పరిపాలన చేసేటటువంటి వ్యక్తి. గత 5 సంవత్సరాల్లో రాజ్యాంగానికి ఏ విధంగా తూట్లు పొడిచారో మనం అందరం చూసాం. అంబేద్కర్ గారి సాక్షిగా ఎన్నో, చాలా మందికి ఇది ఒక కన్ఫ్యూషన్ ఉంది. అంటే 3 స్వాతంత్ర సమర ఉద్యమాల్లో చివరి ఘట్టాలుగా 3 ఘట్టాలు జరిగినాయి. ఒకటి స్వాతంత్ర దినోత్సవం 47వ సంవత్సరం ఆగస్టు 15. రెండవది మన భారతదేశ రాజ్యాంగాన్ని మనం ఆమోదించిన రోజు ఈ రోజు. మూడవది జనవరి 26, 1950లో పూర్తిగా మనం మన ఈ రాజ్యాంగాన్ని అమలుపరిచి మన ప్రభుత్వాన్ని ప్రారంభించాం.